కృష్ణా జిల్లా గుడివాడ 35వ వార్డులో శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించిన స్థానిక ఎమ్మెల్యే ఎన్నిగంటల రాము. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఎం చంద్రబాబు గొప్ప ఆలోచన నుంచి పుట్టిన జన్మభూమి. శ్రమదానం ద్వారా ప్రజలు, ప్రభుత్వం భాగస్వామ్యులే పనిచేస్తే మన ప్రాంతాలన్నీ బాగుపడతాయి. వ్యవస్థలన్నీ సర్వనాశనమైన ఆంధ్రప్రదేశ్ ను గాడిలో పెట్టేందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంతో కష్టపడుతున్నారు. చంద్రబాబు స్ఫూర్తితో మన ఊరిని మనమే బాగు చేసుకోవాలి. నేడు 500 మందితో ఒక ప్రాంతాన్ని పరిశుభ్రం చేసి రోడ్లపై కనీసం దుమ్ము కూడా లేకుండా ప్రజలకి అప్పగించాం. చంద్రబాబు స్ఫూర్తితోనే తాము ఐ లవ్ గుడివాడ ప్రాజెక్టుని ప్రజల భాగస్వామ్యంతో ముందుకు తీసుకువెళ్తున్నామని తెలియజేశారు. శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. మన పరిసరాలను శుభ్రం చేసుకునే శ్రమదానం అంటే తమకు ఎంతో ఇష్టమని ఈ సందర్భంగా తెలిపారు. ఈరోజు మన ప్రీతమ నాయకులు మన
ముఖ్యమంత్రి వర్యులు ఎన్నో అద్భుతమైన గొప్ప ఐడియాస్ తో మా ఆంధ్రప్రదేశ్ ని ఎప్పుడు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అలాంటి వ్యక్తి నుంచి వచ్చిన ఒకానొక గొప్ప ఐడియా ఈ శ్రమదానం. ఈ శ్రమదానం అంటే మెయిన్ గా ప్రజలు ప్రభుత్వంతో ఏకమయ్యి అందరూ కలిపి మనమంతా మన చుట్టుపక్కలంతా బాగు చేసుకుంటానికి కానీ మనకు అవసరమైన విషయాల్లో మనమైనా కానీ శ్రమదానం చేసి చుట్టూ అంతా బాగు చేసుకుంటానే కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది నాకు. ఆయన మానసిక పుత్రిక ఇది శ్రమదానాన్ని ఇలా, ఎందుకంటే ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎంత దారుణంగా పరిపాలించారు పాత ప్రభుత్వం. ఇప్పుడు నిజంగా మేము అధికారంలోకి వచ్చినా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఎక్కడ రూపాయి లేని పరిస్థితి, ఏ వ్యవస్థ అయినా కానీ పాడైపోయింది. ప్రతి వ్యవస్థని కొల్లబెట్టారు, ప్రతి వ్యవస్థని పీల్చి పిప్పి చేశారు. ఇలాంటి తరుణంలో మనం చంద్రబాబు గారి స్ఫూర్తితో మన ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలను స్ఫూర్తి కలిగిస్తూ అనేక కార్యక్రమాలు ఇంత ముందు తీసుకురావటం జరిగింది. వాటిలో జన్మభూమి, శ్రమదానం, స్వచ్ఛ భారత్ ప్రధాని తీసుకొచ్చింది. ఇలాంటి రకరకాల కార్యక్రమాలు ముందుకు తీసుకొచ్చి ఆయన ప్రజలకు మనకు అందించారు. వాటిలో ఈ శ్రమదానం అనే కాన్సెప్ట్ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మన పరిసరాలు మనం శుభ్రం చేసుకుంటాం, మన జాగ్రత్త మనకు వస్తుంది. మనం చుట్టుపక్కల ఉండే వాళ్ళందరం కలిపి ఈ స్ఫూర్తితోటి మనం పరిసరాలన్నీ శుభ్రంగా ఉండాలనే స్ఫూర్తితోటి ముందుకు వచ్చి అందరూ పనిచేయటం జరుగుతుంది. దీనిలో అనేక మంది పాల్గొన్నారు. ఈరోజు గుడివాడలో ఉన్న నాయకులే కాదు, కార్యకర్తలే కాదు, స్వచ్ఛంద సంస్థలే కాదు, ఈ వార్డు ప్రజలందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. రామారం 500-600 మంది కలిపి ఈ వార్డు మొత్తం క్లీన్ చేసుకుంటూ వస్తున్నాం. ఈ వార్డు మొత్తం క్లీన్ చేసి వార్డు ప్రజలకు అప్పచెప్పడం జరుగుతుంది. అక్కడి నుంచి ఈరోజు ఇక్కడి నుంచి ఈ వార్డులో ఉన్న ప్రతి ఒక్కరూ కోనుకుని ఈ వార్డు అంతా ఇంతే శుభ్రంగా ఉండేటట్లుగా మెయింటైన్ చేస్తారని ఆశిస్తాను.